షాప్ మొత్తం మీకు వదిలేస్తున్నాను అంతేనా. అద్భుతంగా ఉంది లొకేషన్ చూడండి, ఒక నెక్స్ట్ లెవెల్ లొకేషన్ ఇది. చాలా చాలా బాగుందండి. సో చాలా బాగుందని చెప్పి ఇక్కడ ఆపాను. చాలా అద్భుతంగా ఉంది చూడండి, లొకేషన్ అంతా కూడా మనకి నీళ్ళ మేఘాలే మొత్తం. సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ అబ్బే ఫాల్స్ అండి. ఇక్కడ అబ్బే ఫాల్స్ మనం అబ్బీ ఫాల్స్ అని అంటాం, అబ్బే ఫాల్స్ అని కూడా అంటారు. సో ఇక్కడైతే మనకి వాటర్ ఫాల్స్ అనేది మనకి మడికేరి నుండి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే మనకి ఫాల్స్ అయితే ఉంది. సో మనకైతే సుమారు పార్కింగ్ అయితే 20 రూపీస్, లోపలికి ఫాల్స్కి వెళ్ళాలంటే 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో ఆ చుట్టుపక్కల ప్రాంగణం అంతా మీకు చూపిస్తాను. సో ఇదంతా మనకి అబ్బే ఫాల్స్ దగ్గర ఉన్న ఏరియా. సో ఇవ్వండి మనకి కారు జీపు వీటికి అయితే 50 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు, బండికి అయితే 20 రూపాయలు. సో ఇది అబ్బే ఫాల్స్ ఎంట్రన్స్ ఇది. సో మనకి ఈ ఏరియా అంతా కూడా మనకి కాఫీ ప్లాంట్స్, స్పైసెస్ ప్లాంటేషన్ కింద కన్వర్ట్ చేస్తారండి. ఇది మనకి సో ఇదిగోండి కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా మనకి కాఫీ అండ్ స్పైసెస్ ప్లాంటేషన్స్కి మొత్తం కన్వర్ట్ చేసేసారు. నేరవంద నన్నయ్య అనే వ్యక్తి కర్ణాటక ప్రభుత్వం దగ్గర నుండి ఈ ప్లేస్ అనేది కొనేసుకొని ఈ ప్లాంటేషన్స్ అనేవి ఇక్కడ వేయడం అయితే జరిగింది. సో కానీ స్టిల్ మనం ప్రజలు అనేది టూరిజం స్పాట్గా మనం చక్కగా వెళ్ళి వాటర్ ఫాల్స్ని చూసుకోవచ్చు. చాలా అద్భుతమైన చెట్లు ఉన్నాయి ఇక్కడ. సో ఇది మనకి మడికేరి నుండి 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఈ ఫాల్స్ అయితే ఉన్నాయండి. మరి చిమగలూరులో అయితే మనకి హెబీ ఫాల్స్, నెక్స్ట్ జరీ ఫాల్స్ అయితే ఉన్నాయి. మరి అంత పెద్ద వాటర్ ఫాల్ అయితే ఇది కాదు, కానీ మరి కూర్గులో ఇది ఫేమస్ కాబట్టి అలా వచ్చి మీకు చూపిస్తున్నాను. సో పూర్వం మనకి ఇది బ్రిటిష్ ఆఫీసర్ వైఫ్ పేరైతే పెట్టారండి, జెస్సీ ఫాల్స్ అని. అదేందో మన వాటర్ ఫాల్స్కి వాళ్ళు పరిపాలించేటప్పుడు వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు. సో తర్వాత మనకి ఆ ఫాల్స్ జెస్సీ ఫాల్స్ అని పేరు పెట్టిన తర్వాత మనకి చాలా ఏళ్ళ వరకు ఇది మనకి జంగిల్గా ఉండిపోయింది. జంగిల్గా ఉండిపోయి ఎవరు రాకపోవడం సరేసరికి మనకి ఈ వందన నన్నయ్య అనే వ్యక్తి ప్రాపర్టీని కొన్ని ఇది డిస్కవర్ చేశారు, ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉందని. అప్పటి నుండి మళ్ళీ మనకి టూరిజంగా ప్రజలనేది రావడం అయితే జరుగుతుంది. కానీ స్టిల్ చూడండి మీకు చుట్టూ మనకి ఓన్లీ వాటర్ ఫాల్స్ కోసం వదిలి ఇక్కడ ప్లాంటేషన్స్ అనేవి తా మాత్రం ప్రాపర్టీని కొనుక్కొని ప్లాంటేషన్స్ చేపిస్తున్నారు ఇక్కడ. సో ఎంటైర్ ఈ ప్రాంతం మొత్తం మనకి ప్లాస్టిక్ ఫ్రీ అండి. ప్లాస్టిక్ బాటిల్స్ ఇవేమీ అలౌ చేయరు. సో నో స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఏరియా కూడా ప్రొహిబిటెడ్. సో ఇక్కడికి వచ్చేటప్పుడు మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎంత కేర్ఫుల్గా ఉన్నా కూడా మనకి వాటర్ అనేది ఖచ్చితంగా డిఫరెన్స్ చేంజ్ వల్ల, క్లైమేటిక్ కండిషన్స్ వల్ల మీకు కాఫ్ అండ్ కోల్డ్ వస్తుంది. నాకైతే నాన్ స్టాప్ స్నీజింగ్ అని చిక్మగళూరు వెళ్ళేటప్పుడు దొరికిపోయాను. నెక్స్ట్ కూర్గు వచ్చిన తర్వాత కూడా స్నీజింగ్, కాఫ్ అండ్ కోల్డ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో పెద్ద వాటర్ ఫాల్స్ ఏం కాదు, ఇది చాలా చిన్న వాటర్ ఫాల్స్ అయినా కానీ మరి ఎలా వచ్చాను కాబట్టి మీకు చూపించాలి కాబట్టి ఇలాగా అది చాలా చిన్న వాటర్ ఫాల్ అయితే. సో హెబ్బే జరీ వాటర్ ఫాల్స్ అయితే అద్భుతంగా ఉంటాయి, కానీ మరి ఇవంతా పెద్ద వాటర్ ఫాల్స్ అయితే కాదు. అందుకని మనకి ఛార్జ్ అయితే 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. చాలా చిన్న హైట్ ఉండే పడుతుంది ఫాల్స్.
అబ్బి 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 హబీబీ. ఆ? కాకపోతే దగ్గర వరకు కూడా వెళ్ళట్లేదు, చాలా దూరం నుండి ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉండేది, హ్యాంగింగ్ బ్రిడ్జ్ అన్నారు. మరి హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఎక్కడైతే ఉంది, ఎక్కడ ఉందో తెలియదు. సో అలవాటు మొత్తం మీకు వదిలేస్తున్నాను అంతేనా. సో ఇదే హ్యాంగింగ్ బ్రిడ్జ్. నాకు తెలిసి ఒకప్పుడు ఇది బ్రిడ్జ్లో నడిచి అటు వెళ్ళేవారు వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఇదిగోండి, ఇది ఇలాగా ఈ బ్రిడ్జ్ దాటుకుంటూ వెళ్ళి ఆ కింద వెళ్ళి ఆ వాటర్ ఫాల్స్కి వెళ్ళొచ్చు. సో ఆ బ్రిడ్జ్ని అయితే కంప్లీట్గా ధ్వంసం అయితే చేసేసారు. ఇదిగోండి, మొత్తం ధ్వంసం అయిపోయింది, అక్కడికి వెళ్ళడానికి కూడా అవ్వదు. ఈ రివర్, ఈ వాటర్ ఫాల్లో ప్రవహించేది డైరెక్ట్గా మనకి కావేరీలోకి వెళ్ళిపోతుందండి. చుట్టూ మనకి ఇక్కడ ఉన్న స్పైసెస్కి, కాఫీ ప్లాంటేషన్స్కి ఈ నీరే ఆధారం. సో ఇవేనండి మనకి అబ్బి వాటర్ ఫాల్స్ విశేషాలు. నేను ఎలా చెప్పేశానంటే ఇది చాలా చిన్న వాటర్ ఫాల్ అని, గూగుల్లో కాదు, ఇది కాదు, మనకి వాటర్ ఫాల్ వర్త్గానే ఉండి చాలా అద్భుతంగా ఉండి టికెట్ అనేది ఎక్కువ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ 10 రూపాయలే ఛార్జ్ చేశారు కాబట్టి నాకు అప్పుడే అర్థమైపోయింది చాలా చిన్నదని చెప్పేసి. కానీ ఒకసారి వచ్చి సరదాగా ఇదిగో కాఫీ ప్లాంటేషన్, చక్కన అందమైన వాతావరణం, ప్లెజెంట్ క్లైమేట్ కాబట్టి కాసేపు వచ్చి టైం స్పెండ్ చేయడానికి అయితే బాగానే ఉంటుంది. సో ఈసారి వచ్చేటప్పుడు ఇది కొంచెం పక్కన కోతులు తిరగడం వల్ల డైవర్షన్ అనేది ఉంటుంది. సో వచ్చేటప్పుడు అయితే చక్కగా వచ్చి చూసి టైం స్పెండ్ చేసి అయితే వెళ్ళొచ్చు. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియోస్.